ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామములో ప్రియులందరికీ శుభము కలుగునుగాక. దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మీరందరూ వినియోగించుకొని ప్రతిరోజు మందిరానికి వస్తూ ప్రార్థించుకుంటూ ఉన్నారు. చాలా సంతోషం. మీ పిల్లా పాపలతో చల్లగా ఉండాలని మనసారా కోరుతూ ఉన్నాను. మీరు దేవుడి యొక్క సన్నిధిలోకి రావటం అనేది గొప్ప భాగ్యం. మీరు దేవుని వెతుక్కుంటూ వచ్చారు, దేవుని యొక్క సన్నిధికి వెతుక్కుంటూ వచ్చారు. దేవుని వెతకటం మానవుడికి అలవాటు అవ్వాలి. మనము ఏదైనా పోతే గంటల గంటలు వెతుకుతాం. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ స్థలము దొరకకపోతే గంటలు గంటలు సెర్చ్ చేస్తాం. షాపింగ్కి వెళ్ళినప్పుడు మంచివో కాదు అని వెతుకుతూ ఉంటాం. కిందన ఏమైనా ఇంకా మంచి ఉన్నాయేమో అని వెతుకుతాం. పైన ఎన్ని ఉల్లిపాయలు అనుకుందాం, పైన మంచిగానే ఉంటాయి, ఇంకా లోపల ఇంకా మంచి ఉంటాయేమో. వంకాయలు అనుకుందాం, పుచ్చులేవి కనబడ్డాయి, ఇంకా లోపలికి వెళ్తే మంచి ఉంటాయేమో అనుకుంటాం. ఇలాగ ప్రతి విషయంలో, వెతికే విషయంలో మనిషి భౌతికంగా అన్ని వెతుకుతూ ఉన్నాడు. చాలా మంచిదండి. వెతికే కొనుక్కోవాలి, వెతికే వెళ్ళాలి. తెలియకుండా ఏది చేయకూడదు. మంచిదే తీసుకోవాలి, మంచిదే తినాలి, మంచే చేయాలి. అదే విషయంలో, అదే విధముగా దేవుడి విషయంలో కూడా మనిషి వెతికితే బాగుంటుంది నా అభిప్రాయం. వెతికితే ఆ దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆ దేవుడు నీకు కనబడటం ప్రారంభిస్తాడు. ఎలా కనబడతాడు? ఆకారంలో కాదు, అక్షరముగా కనబడతాడు. ఆయన ఆకారంగా కనబడితే మనము ఆయన చూసే అంత శక్తి మన దగ్గర లేదు. కానీ అక్షరముతో మాట్లాడతాడు, వాక్తో మాట్లాడతాడు. అక్షరమైన దేవుడు అక్షరంతో మాట్లాడతాడు, ఆత్మతో మాట్లాడతాడు. అందుకే మనము దేవుణ్ణి వెదకాలి, అప్పుడు ఆయన దొరుకుతాడు. సొలొమోనుతో ఒక మంచి మాట వాడుతూ ఉన్నాడు. 1వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 9వ వచనం ఇలా ఉంది. మీరు జాగ్రత్తగా వినండి. సొలొమోను ఒక రాజు ఉన్నాడు. రాజుతో చెప్తున్న మాట, సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడని ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల, దేవుడిని వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయన నువ్వు విసర్జించిన ఎడల ఆయన నిత్యము త్రోసివేయును. ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును అని రాసుంది. సొలొమోనుతో చెప్తున్న అద్భుతమైన మాట ఇది. దేవుడిని ఎరగాలట, దేవుణ్ణి తెలుసుకోవాలట, ఆయన మనసుపూర్వకంగా ఆరాధించాలట. ఆయన వెదికితే ఆయనకి ప్రత్యక్షమవుతాడు. ఈ పని మనిషి చేయట్లేదు నేడు. అన్నీ వెదకటానికి, ఉద్యోగం వెదకటానికి, ఆ రోజు కూలైతే ఆ రోజు పని వెదకటానికి, మిగతా వారు ఇంకా ఏదైనా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారైతేమి, మిగతాది ఏదైనా మెటీరియల్ కొనే విషయంలో ఏమి వెతుకుతూ ఉంటారు. ఈరోజు ఏంటి చేయాలని. దేవుడి విషయంలో ఎందుకు వెదకట్లేదు అంటే, దేవుడు అనేవాడు విలువైన వాడని అర్థమవుతే వెతకటం ప్రారంభిస్తాం. అది లేదు నేడు.
వెదకండి, దేవుడు దొరుకుతాడు. ఒక్కడే దేవుడు, ఆ ఒక్క దేవుడు దొరుకుతాడు మనకి. ఆ ఒక్క దేవుడు దొరుకుతాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 26వ వచనం ఇలా ఉన్నది. తన్ను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెదికి వారి ఎడల ఆయన దయచూపువాడు అని రాసింది. దేవుణ్ణి వెదకాలి, ఆయన దయ చూపిస్తాడు. దయగల దేవుడు ఆయన. దేవుని ఉదయాన్నే వెదకాలి, దేవుణ్ణి ఉదయాన్నే వెదకాలి. ఉదయాన్నే వెతికినప్పుడు ఆయన దొరుకుతాడు. ప్రతిరోజు ఉదయాన్నే అందుకే రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండడానికి కారణం. కీర్తనకారుడు అంటాడు, 22వ కీర్తన 26వ మాటను మీరు గమనిస్తారు. దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయంలో తెప్పరిల్ల నిత్యము బ్రతుకును అని కీర్తనకారుడు అంటాడు. ఆయన వెదికేవారు స్తుతిస్తారు, దేవుని గణపరుస్తారు, దేవుడితో సహవాసం చేస్తారు, దేవుడు ఉన్నతమైన ఆలోచనలు స్వీకరిస్తారు, ఆయనే రాజు అని గమనిస్తారు, ఆయన వెతుకుతారు. 69వ కీర్తనలో కూడా ఇదే మాట రాసి ఉంటుంది. 32వ వచనం, బాధపడువారు దాన్ని చూసి సంతోషించుదురు, దేవుని వెతుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక అని రాసుంది. దేవుణ్ణి వెదికే వారి హృదయము తెప్పరిల్లుతుంది. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ వాక్యాలను 1-2 గంటలు చెప్పాలి, 10 నిమిషాల్లో అవగొట్టాలంటే అందుకే రేడియో ప్రసంగికులు ఆర్ఆర్కే మూర్తి గారు లాగా మనం కూడా తయారవుతూ ఉన్నాం. అంతే, షార్ట్ కట్లో విషయం చెప్పాలి. దేవుణ్ణి వెతకండి. వెతికావా ఎప్పుడైనా? ఆర్ఆర్కే మూర్తి గారు 10 నిమిషాల్లో 1-2 గంటల ప్రసంగాన్ని అవగొట్టేసేవాడు. ఆయన బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు, ఉన్నతమైన చదువులు చదివినవాడు. దేవుణ్ణి అపహాసం చేద్దామని బైబిల్ వెతికాడు. ఆయన బైబిల్లో ఉన్నది వెతికాడు. ఈ బైబిల్ ఏముంటుంది చూద్దామని. ఆయనకి ఎవరు దొరికారంటే యేసుప్రభు వారు సృష్టికర్తని దొరికాడు. ఆయన సృష్టికర్తను కనుగొన్నాడు. సృష్టికర్తకి ఆయన దాసుడైపోయినాడు. వెతికాడు కాబట్టి దొరికాడు. నీవు కూడా వెదుకు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదికిడి మీకు దొరుకును అని రాసింది మత్తయి సువార్తలో. ఏమండి? అడగాలి, వెదకాలి. వెదకండి, దేవుణ్ణి వెదకండి. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పాపము లేనివాడు. దేవుడికి మతం ఉండదు, దేవుడికి కులం ఉండదు, దేవుడికి దేశం ఉండదు, దేవుడికి వర్గం ఉండదు, దేవుడికి స్థాయి స్థితి ఉండదు. వెదికే వారికి దొరుకుతాడైన. సృష్టికర్తను వెతకదాం, సృష్టికర్తను ఆరాధన చేద్దాం, దేవుడు ఇచ్చిన సంకల్పాన్ని గౌరవిద్దాం. దేవుడు మాటలు మనం వింటూ ఉన్నాం. యెషయా ప్రవక్త అంటాడు, 26వ అధ్యాయం 9వ వచనాన్ని గమనిస్తారు. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు. ఆశ్రయించాల, ఆయన వెదకాల, కనుగొనాల, ఆయనతో సహవాసం చేయాల. ఆయన వెతికినప్పుడు మీరు ధన్యులవుతామను. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ధన్యులవుతారు. ఆయన కొరకు నివాసం ఉన్నవారు ధన్యులవుతారు. ఆయనతో సహవాసం చేసేవారు ధన్యులవుతారు. అందుకే సృష్టికర్తను వెతకదాం. మత గొడవల్లో చిక్కుకోకండి. వాళ్ళెవరో పనిపాటు లేనోళ్ళు డబ్బు కొరకు ఇక్కడేదో బ్రతికి ఉండిపోతామన్నట్టుగా వాళ్ళు ఏదో పెడుతూ ఉంటారు స్విచ్లు. ఆ ఉచ్చులో మనం పడిపోవద్దు. వాళ్ళు అదే పని, వాళ్ళకి అదే పని. మతం 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 మత్తు లాంటిదండి, అందులో పడిపోకండి. అదే మతమైనా దేవుడు ఉన్నాడు అంతే కాన్సెప్ట్.
ఆ దేవుణ్ణి వెతికితే సృష్టికర్త మనకు దొరుకుతాడు. సృష్టికర్తను ఆరాధన చేసి ఈ జీవితాన్ని సార్థకం చేసుకుందాం. నా ప్రియమైన స్నేహితులారా, ఎలాగో చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి, అన్నీ చెప్పడానికి కుదరదు. కానీ నా ప్రభువు అంటూ ఉన్నాడు, ఆయన దయాళుడు, ఆయన స్తుతించాలి, ఆయన వెదకాలి. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఓపికతో కనిపెట్టుట మంచిదట. ఓపికతో కనిపెట్టాలి దేవుణ్ణి. ఓపికతో కనిపెట్టడం ద్వారా దేవుడు కార్యాలు చూస్తాం. నా ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, దేవుణ్ణి వెతకండి. ఓపికతో రండి దేవుడి మందిరానికి, పరిశుద్ధాలయంలో అడుగు పెట్టండి. ఆయన కార్యాలు గొప్పవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వెతకండి, ఆయన దొరుకుతాడు. ఆయన దొరికితే మీకు క్షేమం దొరుకుతుంది. నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదుకుదునని నా హృదయము నీతో అనెను అని రాసింది 27వ కీర్తన 8వ మాట. నీ హృదయంతో చెప్పుకు, ఈ రోజు నుంచి సృష్టికర్తను వెతుకుతాను. అసలు సృష్టికర్త దొరకాలి, అందుకొరకే నేను ఈ మానవుడికి ఇక్కడ ఉన్నాను. చచ్చిపోతాను, చచ్చిపోక ముందు సృష్టికర్తను గుర్చిన జ్ఞానం నేర్చుకుని చచ్చిపోతాను. దాన్ని ఒక గోలుగా పెట్టుకొని వెతకండి. దేవుడు ఉన్నతమైనటువంటి రాజ్యపు వారసులు అవుతారు. ఇక్కడ ఉండమండి. ఇది మన ఊరు కాదు, మన దేశము కాదు, మన తిండి కాదు, మన గాలి కాదు, ఇదే మన వాతావరణము కాదు. ఇది మనకు శాశ్వత నివాసం ఒకటి ఉన్నది. దాని పేరే వైకుంఠం. ఆ వైకుంఠానికి వెళ్ళాలంటే సృష్టికర్తని వెదికి ఆయన ఆరాధించి ఆయన సేవించడం ద్వారా ఆ వైకుంఠానికి వెళ్ళిపోతాం. దేవుడి కొద్ది మాటలను దేవుడు దీవించునుగాక. దేవుని రాజ్యపు వారసులు అవ్వాలన్నది శుభవార్త. మీరు నమ్ముతారని కాదు, కానీ ఇది చెప్పడం నా బాధ్యత. మీరు గ్రహించి ఈ రోజు నుంచే సృష్టికర్తను వెదకండి. యేసు నామములో మీకు సృష్టికర్త దొరుకునుగాక. ఆమేన్.